ప్రేక్షకులకు నమస్కారం అండి. మన శరీరంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఊపిరితిత్తులు. ఎందుకు అంటే ఊపిరితిత్తులు అనేవి ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకుని దాన్ని రక్తంలో కలపటం వల్ల ఆ రక్తం ద్వారా ప్రాణం అంటే శ్వాస అంటే ఆక్సిజన్ అనేది మన బాడీ అంతా తిరుగుతుందండి. ఈ కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ శ్వాసకోశ వ్యాధులు అంటే ఊపిరితిత్తుల యొక్క జబ్బులు విపరీతంగా పెరిగిపోయినాయండి. అదేవిధంగా ఒక దగ్గు వచ్చిందనుకోండి, తగ్గట్లేదు, అది నెలల తరబడి ఉంటుంది. అది చూపించుకుంటే ఏదో ఊపిరితిత్తుల్లో నల్లబడిపోయిందని, తెల్లమచ్చ ఉందని, నల్లమచ్చ ఉందని, ఇలాగా అనేక కేసులు మాకు వస్తున్నాయండి. ఇవన్నీ ఏంటంటే బికాజ్ ఆఫ్ కరోనా అనుకుంటున్నాం మనం. ఎస్, అది కూడా ఒక కారణం. కానీ మనం వ్యాయామం చేయకపోవడం అనేది అన్నిటికంటే మేజర్ డ్రాబ్యాక్ అండి. అలాగే ఊపిరితిత్తులు శుద్ధి చేసుకోవడానికి అనేక రకాలైన మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి, అలోపతిలో ఉన్నాయి, యునానీలో ఉన్నాయి, సిద్ధాలో ఉన్నాయి, హోమియోలో ఉన్నాయి. ఏదైనా కూడా మీరు న్యాచురల్గా మనం వాడుకుని ఆ ఊపిరితిత్తుల యొక్క బలాన్ని పెంచుకోవాలి. ఆ ఊపిరితిత్తుల యొక్క బలాన్ని పెంచుకోలేదనుకోండి, మీకు టీబీ వస్తుంది, లేకపోతే ఆస్తమా వస్తుంది, లేకపోతే చాలామంది ఇప్పుడు ముక్కుల్లో పాలిప్స్ పెరిగిపోయినాయని, లేకపోతే ముక్కులో ఏదో వంకర వచ్చిందని, లేకపోతే సైనస్ అని ఎన్నో కంప్లైంట్స్ అండి. ఈ ఈ నాజల్కి అంటే ముక్కుకు సంబంధించిన ఎలర్జీలు ఏవి ఉన్నాయో ఇవన్నీ కూడా అంటువ్యాధులే. ఆల్మోస్ట్ ఒక ఇంట్లో ఒక పిల్లోడికి అస్తమాను ఎలర్జీ వస్తుంది అనుకోండి, దాన్ని ఇమీడియట్గా జాగ్రత్త తీసుకోకపోతే తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ వాడు ఆ వ్యాధిని మొత్తం ఇంట్లో అందరికీ అంటించేస్తాడు. ఇక్కడ కారణం ఏంటంటే పిల్లలు చదువుకోవటానికి వెళ్తారు కదండి, స్కూల్కి వెళ్తారు. ఆ క్లాస్లో కనీసం ఒకళ్ళిద్దరు ఎప్పుడూ రొంపతోటి ఉంటారు, అంటే కోల్డ్ అండ్ కాఫ్ తోటి. అది చాలా తొందరగా అందరికీ అంటుకుపోతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఫీవర్స్, కోల్డ్, కాఫ్, ఈ పిల్లల క్యారియర్స్ అన్నమాట వీళ్ళు. ఎందుకంటే రెసిస్టెన్స్ ఉండలేదు. అదే రెసిస్టెన్స్ ఉందనుకోండి, అవి ఏమీ అంటుకో. ఇది వచ్చి మనకి ఎలర్జీ అంటుకోవడం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులు చాలా వీక్ అయిపోతున్నాయండి. ఊపిరితిత్తులు ఎప్పుడైతే వీక్ అయినాయో మన మీద మనకు కంట్రోల్ ఉండదు, మన బ్రెయిన్ మీద మనకు కంట్రోల్ ఉండదు. పిల్లలు కూడా అలాగే చదవడం కానీ, చదివిన జ్ఞాపకం లేకపోవడం, ఇవన్నీ కారణం ఏంటంటే ఊపిరితిత్తుల యొక్క శక్తి తగ్గిపోవడం. ఆ ఊపిరితిత్తుల యొక్క శక్తి తగ్గిపోయింది, దాన్ని మనం పెంచుకోవాలి అంటే పిల్లలకి రోజు ఒక చెంచా తేనె పెట్టండి. తేనె కనుక మంచి తేనె చూసుకుని నాకిస్తే, లేదు నీళ్ళల్లో కలిపి తాగించినా కూడా ఊపిరితిత్తులు చాలా బాగా రికవరీ అవుతాయండి, చాలా బాగా. తేనె అనేది మంచి మినరల్స్ ఉంటాయి, ప్లస్ పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. 1-2 సార్లు అలవాటు చేస్తే అద్భుతమైన మినరల్స్ ఉంటాయి. అదేవిధంగా బెస్ట్ క్యారియర్, మనం తాగిన వెంటనే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే లక్షణం తేనెలో ఉంటుందండి. అందుకనే ఆయుర్వేదంలో చాలా రకాల మందులు తేనెలో కలిపి నాకమంటారు. ఎందుకోసం అంటే దాంట్లో మినరల్స్ ఎక్కువ ఉన్నాయి, మంచి బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా నర్వస్ సిస్టంలో ఉన్న క్లాట్లను కూడా కరిగించే శక్తి కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కూడా తగ్గించే శక్తి ఉంది. ఇన్ని రకాలైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం తేనె అనేదాన్ని వాడుకుంటున్నాం అండి. అదేవిధంగా ఈ తేనెని కొబ్బరి నీళ్ళలో కలుపుకొని కూడా తాగొచ్చు. దానివల్ల కూడా ఊపిరితిత్తులు చాలా చక్కగా క్లియర్ అవుతాయండి. బయట కూడా అడ్డసరం అని ఒక మూలిక ఉంది, దాని యొక్క టానిక్స్, అడూస అంటారు దాన్ని, అడ్డసరాన్ని. దీని యొక్క అరుకు టానిక్ దొరుకుతుంది, సిరప్ దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో. అది కూడా చాలా బాగా ఊపిరితిత్తుల మీద పనిచేస్తుందండి. వాసకారిష్టం అంటారు దాన్ని, వాసక ఆరిష్టం అలా పిలిస్తే మీకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుందండి. ఇది దగ్గు మీద, మీ యొక్క లంగ్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా ఇంగువ, పూర్వకాలం కొన్ని ఫ్యామిలీస్లో ఇంగువ లేకుండా పులిహార కానీ, పచ్చడి కానీ, లేకపోతే చారు కానీ, సాంబార్ కానీ, అంటే పప్పులుసు పెట్టేవారు కాదు. చాలా కూరల్లో ఇంగువ తాలింపు అనేది వేసేవారు. ఆ ఇంగువ తాలింపు అనేది ఏం చేస్తుందంటే లంగ్స్కి విపరీతమైన బలాన్ని ఇస్తుంది. అలాగే జీర్ణ ప్రక్రియ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అది ఎంతటి అజీర్తి అయినా సరే తగ్గిపోతుందండి. ఈ ఇంగువ తాలింపు అనేది వేసుకోవటం మన ఆయుర్వేద శాస్త్రంలో కానీ, మన పూర్వీకులు చేసింది కానీ ఒక
చాలా గొప్ప ప్రక్రియ అన్నమాట. ఈ ఇంగువ తాలింపు వేసుకునే ఇళ్లల్లో ఓవర్ వెయిట్ అనేవాళ్ళు కనపడేవారు కాదండి. ఒబెసిటీని ఎంత అద్భుతంగా కంట్రోల్ చేసేదంటే, అదేవిధంగా ఊపిరితిత్తులను శుద్ధి చేయడంలో ఇంగువ పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రాణాయామం చేయటం, యోగా చేయటం ఇటువంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులకి చాలా బలం కలుగుతుందనమాట. ఎప్పుడైతే శ్వాసకోశాలు అంటే ఊపిరితిత్తులు బాగున్నాయో మీ బాడీలో ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది. ఎంత బాగా పెరుగుతుందంటే ఇప్పుడు యోగులు, ఋషులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ పీఠాధిపతులు కానీ, యోగా చేయించేవాళ్ళు కానీ ప్రాణాయామం శ్వాస మీద ధ్యాస నిలపండి. ఇలాగా అనేక రకాలుగా శ్వాస గురించే ఎందుకు చెప్తారు అంటే ఆ శ్వాసే మన బాడీలో ఉన్న ప్రాణం అండి. ఆ ఆక్సిజన్నే మన బాడీలో ఉన్న ప్రాణం. ఆ ఆక్సిజన్ కనుక మన బాడీలో అన్ని భాగాలకు అందలేదనుకోండి, మనకి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ఐరన్ తగ్గిపోతుంది, అలాగే మన బాడీలో ఉన్న సెల్స్ తొందరగా చనిపోతాయి. దానివల్ల మన బాడీ క్షీణించిపోతుంది. అంచేత ఊపిరితిత్తులను బాగు చేసుకోవడం, ఎలర్జీ లేకుండా చూసుకోవడం, ఆస్తమాకి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయండి. ఎలర్జీలకి, సైనస్కి మా దగ్గర ఎంతోమంది వస్తూ ఉంటారు. మా దగ్గర ఒక నశ్యకర్మ అని ఉంది. ఆ నశ్యానికి ఇస్తాం, ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఓన్లీ 10 days. మీరు అలా 2-3 సార్లు వేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా ఆస్తమా ఉన్నవాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారండి. ఆ పఫ్ఫలు కొట్టుకోవడం ప్రతిరోజు 2-3 సార్లు. కొంతమంది అయితే పడుకునేటప్పుడు కూడా మంచం పక్కన అది పెట్టుకుని పడుకుంటారు, ఇటోటి అటోటి. అది గమ్ముని చేతికి దొరకకుండా కింద పడిపోతే వెంటనే రెండో పక్క తీసుకుని నోట్లో కొట్టుకుంటే కానీ, లేకపోతే గుండె ఆగిపోతుందేమో, ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత భయంకరమైన ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయండి. అది కూడా వితిన్ 2-3 monthsలో పూర్తిగా క్లియర్ అయిపోతుంది మా దగ్గర. అది 20 ఏళ్ళ నుంచి ఉండనివ్వండి, 30 సంవత్సరాల నుంచి ఉండనివ్వండి. అటువంటి అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే మీ యొక్క శరీరానికి, మీ యొక్క జీవితానికి, మీ యొక్క మెంటల్ పవర్కి, ఫిజికల్ పవర్కి కూడా ఈ ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రాణశక్తి అంటే ఆక్సిజన్ ఒకటే తప్ప ఇంకేమీ కాదు. అంచేత మీరు ఆ ప్రాణశక్తిని ఎలా పెంచుకోవాలో చూసుకుంటే మీరు చక్కని ఆరోగ్యంతో ఉంటారు. పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు. ఎలర్జీ అయిన వాటిని ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడి, వచ్చిన వెంటనే జాగ్రత్తలు తీసుకుని దాన్ని మీరు తీసేయకపోతే ఇంట్లో అందరికీ ఆ ఎలర్జీ వచ్చి 3 తగ్గిన 4 వాళ్ళకి ఉంటే అది మళ్ళీ వస్తూ ఉంది. అందుకే ఇంట్లో అందరూ కూడా ఈ ఎలర్జీలు తగ్గించుకోవడానికి ప్రయత్నించి ఆరోగ్యంగా ఉండండి. ఓకేనండి, నమస్కారం.